సీఎంఓ ఆదేశాలతోనే సాక్షికి సంతర్పణ. గతంలో ఏది సర్క్యులేషన్ బేసిస్ మీదన ఇవ్వాలి, అలా కాకుండా సాక్షికి ఎందుకు ఎక్కువ యాడ్లు ఇచ్చారంటే ముఖ్యమంత్రి కార్యాలయం చెప్తేనే ఇచ్చామని అప్పుడున్నటువంటి సమాచార కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి కోర్టుకు సమర్పించినటువంటి అఫిడవిట్ అన్నటువంటి పాయింట్ ఆంధ్రజ్యోతి హైలైట్ చేస్తూ ఇది దుర్మార్గం అని రాసింది. కరెక్ట్, నిజం. కాకపోతే అడ్వర్టైజ్మెంట్ పరంగా టాప్ 1 టాప్ 2 అనుకున్నారు. ఈనాడు సాక్షి ఇద్దరికి ఇచ్చుకుంది అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం, జ్యోతికి ఇవ్వలేదు. ఎస్, ప్రభకు కూడా ఇచ్చింది కొంత, అందులో నో డౌట్ అది తప్పే. అది ఈనాడు సాక్షికి ఇవ్వడం తప్పు కాదు, ఎందుకంటే టాప్ 1 టాప్ 2లో ఉన్నాయి కాబట్టి. కానీ ఆంధ్రజ్యోతికి ఇవ్వకుండా ఆంధ్రప్రభలు, ఆంధ్రపత్రికలు ఇట్లాగా ప్రజాశక్తులు ఇట్లాంటి వాటికి ఇవ్వడం తప్పే. నిజంగా మాట్లాడుకోవాలి, వాస్తవాన్ని వాస్తవంగా మాట్లాడుకోవాలి, నిజాయితీగా మాట్లాడుకోవాలి. అదే ఇప్పుడు ఆంధ్రజ్యోతికి యాడ్లు వస్తున్నాయి, సాక్షికి ఎందుకు ఇవ్వట్లేదు? మరి టాప్ 2 దాని సర్క్యులేషన్ మరి ఇవ్వట్లేదుగా ప్రభుత్వ యాడ్లు. మరి నీతి ఎక్కడ వర్తించింది? జగన్ సర్కార్లో ఈనాడు వాళ్ళ బద్ధశత్రువు, వాళ్ళని సర్వనాశనం చేసింది, అయినా ఈనాడికి యాడ్ ఇచ్చారు సర్క్యులేషన్ బేసిస్ మీద చూసుకొని. మరి ఇప్పుడు బాబు సర్కార్లో అదే సర్క్యులేషన్ ప్రకారం చూస్తే ఈనాడు సాక్షికి జ్యోతికి ఇవ్వాలి, కానీ జ్యోతి ఎట్లా తీసుకుంటోంది? ఎందుకు ఇవ్వట్లేదు ప్రభుత్వం? అందుకనినే నీతులు అనేటటువంటిది ఎదుటి వాళ్ళకి చెప్పడానికి వర్తిస్తుంటాయి. అయితే పాపం వాళ్ళ తప్పనడానికి లేదు ప్రభుత్వం. మరి అప్పుడు జ్యోతి అది కూడా రాయాలి కదా, రాయదు. కాకపోతే